బ్రిటిష్ వాళ్ళ నాటకం ఎట్లా ఉంటుందంటే, భారతదేశం గురించి ఎట్లా తప్పుడు ప్రచారాలు చేశారు, సుదీర్ఘకాలం పాటు. వాళ్ళొచ్చింది ఇక్కడున్నటువంటి రాజుల మధ్యన ఉన్నటువంటి అనైక్యతను అడ్డం పెట్టుకొని చేసినటువంటి దాడులు. సాధించారిక్కడ. దాన్ని వాళ్ళు ప్రపంచానికి ఏం చెప్తారు, వీరోచితంగా చేశామంటారు. వెన్నుపోట్లు, గుండెపోట్లు, దొంగపోట్లతో గెలిచినటువంటోళ్ళాళ్ళు. కుసంస్కారయుతంగా చేసినటువంటి దాన్ని గొప్ప ఘన విజయం కింద చెప్తారు. అదేమంటే యుద్ధంలో ఎలాగైనా గెలవడమే ముఖ్యం అన్నటువంటి వాడింగ్ మాట్లాడతారు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్కి ఆయుధాలు ఇప్పుడు ఇస్తుందా బ్రిటన్? ఓ చెంచాడిస్తుంది. కానీ గొప్పగా చెప్పుకుంటుంది. రష్యన్ సైనికులు 5 లక్షల మంది చనిపోవడానికి కారణమైంది బ్రిటన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆయుధాలు కూడా అనట. బ్రిటన్ చాలా ఆయుధాలు ఇవ్వడం వల్ల జరిగినటువంటిదట. అంటే ఇప్పుడు వాళ్ళ ఆయుధాలు, ఇప్పుడు ఆయుధ మార్కెట్లో రష్యా ఆయుధాలకు మంచి గిరాకీ వచ్చింది. అమెరికా, బ్రిటను, యూరప్ దేశాలు తయారు చేసిన ఆయుధాల గిరాకీ పడిపోయింది. ఎందుకని? ఉక్రెయిన్ రష్యానేమీ చేయలేకపోయింది కదా, రష్యా స్థిరంగానే ఉంది కదా, ఉక్రెయినే ఎక్కువ నాశనం అయింది కదా. కాబట్టి వీళ్ళ ఆయుధాల విలువ పోయింది. F-16లు, F-35లు అన్నీ పరుగు పోయినాయి అమెరికాకి, అట్లాగే బ్రిటన్ వాళ్ళే వెళ్ళాయని. కాబట్టి లేదు 5 లక్షల మంది రష్యా సైనికులు చనిపోయారు, 55,000 మంది మాత్రమే ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు అన్నటువంటి ఒక కొత్త థియరీని క్రియేట్ చేసి కొత్త ప్రాపగాండా ప్రిపేర్ చేస్తుంది.